ఇక షేక్పేట డివిజన్ కంటెస్టర్ కార్పొరేటరు సత్యనారాయణ కారు దిగి షేకుటి దొరకటనట. ఎందుకు ఏం కదా మరి అడుగుదాము చెప్పే ఏం సంగతే మరి కారు ఎందుకు దిగవలసి వచ్చింది, చేతి గూటికి ఎందుకు చేరవలసి వచ్చింది, మరి ఇప్పుడు ఎట్టట నడుస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం ఏ రకంగా మోతమవుతుంది, ఏమంటారు జనాలు, నవీన్ యాదవ్కి ఏమైనా దొరుకుతుందా ఆదరణ? కారు ఎందుకు దిగినంటే కారు 10 సంవత్సరాలు రూలింగ్ గవర్నమెంట్ చేసింది కానీ కారు ప్రభుత్వం ఏం బాగలేదు. అంతేనా? బాగలేదు, ఆ, వాళ్ళు చేసింది ఏమి లేదు. ఉమ్, మాగంటి గోపీనాథ్ ఒక 3 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఆయన మంచి చేస్తే ఈ కాలనీ అందరూ ఎందుకు ఇలాగ అడుగుతుంటారు, మా కాలనీ బాగలేవు, మా కాలనీ బాగలేవు. నవీన్ ఎందుకు నవీన్ కోరుకుంటున్నారు, నవీన్ కావాలని. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయలేదు. గోడ మీద సున్నం ఎట్లా ఉంటుందో ఆ సున్నము చూపించేసేసి మళ్ళీ సున్నం పోయేదాకా చూపించారు. అంటే ఓన్లీ టీవీలో చూపించారు. వా, చూపించి మీకు ఎలా కట్టిస్తాం అలా కట్టిస్తాం అని చెప్పారు. ఏమీ లేదు, అంతేనా? శూన్యం ఉంది. ఉమ్, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ బాగా చేస్తే ప్రజలు ఎందుకు రివర్స్ అవుతారు? జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఉమ్. అన్ని కంప్లైంట్లు ఉన్నాయి కదా, 7 డివిజన్లు కంప్లైంట్స్ ఉన్నాయి కదా.